అమరావతి 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 జపం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మంచిదే, అమరావతిని కట్టమనండి, విశ్వనగరం చెయ్యమని చెప్పండి, తప్పులేదు. కాకపోతే ఇక్కడే డబుల్ గేమ్ మాటలు ఏపీ జనాన్ని పిచ్చెక్కిస్తున్నాయి. అమరావతి కోసం అప్పులు చేయటం లేదు అంటారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్ బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు ఓకే అన్నాయి అంటారు. అమరావతికి ప్రజల సొమ్ము రూపాయి ఖర్చు చేయటం లేదు అంటారు. 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామంటారు. అమరావతి నిర్మాణం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడదు అంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా అందరూ అమరావతి కోసం పనిచేస్తారు. అసలు అమరావతి ఏపీ రాజధానా లేక రియల్ ఎస్టేట్ కోసం ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందానేది ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఏంటి మామా, ఏంటి గోలా, అస్సలు అర్థం కావటం లేదంటూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఏపీ జనం. ఈరోజు యాక్చువల్గా టెండర్లన్నీ పిలిచాం అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే, మొదటి పరిస్థితి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది అధ్యక్ష. అది కాకుండా ల్యాండ్స్ మార్టిగేజ్ చేయటం, లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష. అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్ 6,700 కోట్లు అప్పు ఇస్తుంది. ఏడీబీ అంటే ఆసియా డెవలప్ బ్యాంక్ మరో 6,700 కోట్లు ఇస్తుంది. అమరావతి కోసం చేస్తున్న అప్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పార్లమెంట్లో కేంద్ర మంత్రి చౌదరి గారు సెలవిచ్చారు. అమరావతి కోసం అప్పు చేస్తూ అప్పు చెయ్యటం లేదని ఎలా చెబుతారో ఎవరికీ అర్థం కావటం లేదు. పర్సనల్ లోన్ తీసుకుని కారు కొనుక్కొని నేను కారుకు అప్పు చేయలేదు అంటే ఎలా? పర్సనల్ లోన్ అంటే అప్పు అప్పే కదా, తీసుకున్న అప్పును మనమే కదా కట్టాల్సింది. మరి అమరావతి కోసం 13,200 కోట్లు అప్పు తీసుకుని ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని జనం నుంచి వసూలు చేసిన పన్నులతో ఆ అప్పు కడుతూ ప్రభుత్వానికి సంబంధం లేదు అంటారేంటి అంటూ తెగ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు ఏపీ జనం. అమరావతిని 3 ఏళ్లలో నిర్మిస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని, అందుకోసం 48,000 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచాం అంటున్నారు. అమరావతిలో రోడ్లు, నీళ్లు, డ్రైనేజీలు, కరెంటు, వాటర్ ఇవన్నీ గాల్లో నుంచి వస్తాయా? లేక కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు వాళ్ళ ఆస్తులు అమ్మి ఆ డబ్బుతో అమరావతిలో ఇవన్నీ చేయటం లేదు కదా? ప్రభుత్వ సొమ్మే కదా? 48,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచినప్పుడు ఆ 48,000 కోట్ల రూపాయలు ఎవరు చెల్లిస్తారు, ఎలా చెల్లిస్తారు అనేది మాత్రం పెరుమాళ్ల లోగుట్టు మాదిరి ఉంది. ఎవరికీ అర్థం కావటం లేదు. అమరావతిలో భూములు అమ్మి 1,000 కోట్లు సంపాదిస్తామంటున్నారు మంత్రులు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నెలా జనం సొమ్ముతో జీతాలు తీసుకుని ప్రజలకు సేవ చేయకుండా అమరావతి రియల్ ఎస్టేట్ కోసం మంత్రులు పనిచేయటం ఏంటి? అమరావతి కమిటీ ఏర్పాటు చేస్తే వాళ్లకు వాళ్లు నిర్మించుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు కదా. ఇదే మాట అంటే మళ్లీ అమరావతి ద్రోహులు అంటారు. అన్నీ టీడీపీ వాళ్లే చెబుతారు. ఎల్లో మీడియానే కథలు చెబుతుంది. తీరా ప్రశ్నిస్తే మాత్రం అబ్బే అదేంలే అంటారు. అమరావతి ఓ మిథ్యలా మారిపోయింది. ఏపీ జనానికి ఓ పజల్. అసలు అమరావతి రాజధానా లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా? ప్రభుత్వానికి సంబంధం ఉందా, ప్రభుత్వానికి సంబంధం లేదా? చేస్తున్న అప్పులు ప్రభుత్వం కడుతుంది అంటే అది జనం పన్నుల సొమ్మె కదా. అమరావతి అప్పు ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ప్రభుత్వ గ్యారంటీ ఎలా వస్తుంది? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు బేతాళ సమాధానంగా ఉన్నాయి.